నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో బిజీగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్న అల్లు అర్జున్. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్న సిట్. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. 2 రోజుల పాటు హస్తినలోనే ఆయన విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు. మెట్రో ఫేజ్ 1 రీఫైనాన్సింగ్ వివాదం, మెట్రో ఫేజ్ 2 విస్తరణ సమస్యలపై కేంద్ర మంత్రులతో వరుస భేటీ కానున్నారు. అలాగే ఐఆర్ఎఫ్సి లోన్ విడుదల జాప్యం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీపై ప్రత్యక్ష చర్చలకు సిద్ధమయ్యారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక అంశాలు, నిధుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం యాసంగి ధాన్యాల కొనుగోలు కోటాను మరో 20 లక్షల టన్నులు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నారు. రైతులకు యూరియా కొరత రాకుండా ముందస్తు సరఫరా చేయాలని, రామగుండం యూరియా ఉత్పత్తి మొత్తాన్ని తెలంగాణకి కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్బీఐ తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానంతోనూ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీలతో ఆయన సమావేశమై రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పులపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. 2 రోజుల పాటు హస్తంలోనే విడుదల చేయనున్నారు సీఎం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఢిల్లీ పర్యటనలో ఏం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇంకా రైతు లక్ష్మణ్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆయన 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర సంబంధించిన అంశాలపైన కూడా కేంద్ర మంత్రులను కలిసి వాళ్ళతో చర్చించేందుకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సన్నిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కానీ నిన్న ఆయన ఏదైతే ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూతురు వివాహానికి
ముంబైలో హాజరయ్యారు. ఇక అటు నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న నేపథ్యం కావచ్చు. ఇక మొత్తంగా ఈ 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో మకాం వేయనున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రంతో ఏదైతే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మెట్రో ఫేజ్ 1 కి సంబంధించి టేక్ ఓవర్ కి సంబంధించిన ఐఆర్ఎఫ్సి లోన్ వివాదం కావచ్చు, మెట్రో ఫేజ్ 2 కి విస్తరణకు సంబంధించిన అనుమతులు కావచ్చు, ఇక యాసంగికి సంబంధించి కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంలో మరో ఇంకో 20 లక్షల టన్నులకు సంబంధించి కూడా పెంచడంతో పాటు రాష్ట్రానికి అవసరమయ్యే యూరియాకు సంబంధించి యాసంగి పంట మొదలైన నేపథ్యం కావచ్చు. గతంలో మాదిరిగా కొరత రాకుండా ఇప్పటి నుంచే ఇక రాష్ట్రానికి సంబంధించిన యూరియాను సప్లై చేసే విధంగా కూడా మరోవైపు రాష్ట్రంలో ఉన్న రామగుండంకి సంబంధించి కూడా యూరియా ఉత్పత్తి రైతుందో పూర్తి స్థాయిలో తెలంగాణకి సంబంధించి ఇక్కడే దాన్ని సప్లై చేసే విధంగా కూడా అనుమతులు ఇస్తూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన యూరియాను తెలంగాణకు పంపే విధంగా కూడా కేంద్ర మంత్రులతో ఈ అంశం పైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. దాంతో ఇప్పటికే ఫెర్టిలైజర్ అలాగే రైల్వే శాఖ మంత్రి ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా పలు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఇప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి కూడా అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ కూడా లేఖ రాయడం నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక అలాగే రాయదుర్గానికి సంబంధించి కూడా గతంలో ఎస్బీఐకి సంబంధించిన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు రాయదుర్గంలో భూమిని కొనుగోలు చేసింది. తద్వారా అది అక్కడ 2 సంవత్సరాలు నేపథ్యం ఒక నిర్మించని పరిస్థితి ఉంది. దానికి ప్రభుత్వం సంబంధించి కూడా టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో దానికి ఏదైతే పూర్తిగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంశం పైన తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే దాదాపుగా 1000 కోట్లకు సంబంధించిన రాయదుర్గానికి సంబంధించిన భూమిని తక్కువ ధరకి అప్పుడు ఎస్బీఐకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టింది. ఇక పూర్తిగా ఇది చట్ట విరుద్ధంగా జరిగిందంతగా కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా కేంద్ర మంత్రులతో తేల్చుకునేందుకు ఈరోజు చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా మెట్రో మొదటి దశకు సంబంధించి కూడా ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునేది. తద్వారా ఏదైతే 13.527 కోట్లకు సంబంధించి కూడా ఫైనాన్స్ ఒప్పందాలు కుదిరిన పరిస్థితి కావచ్చు. ఐఆర్ఎఫ్సికి సంబంధించి కూడా దీన్ని బ్రేక్ వేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా దీంట్లో కేంద్రకు సంబంధించిన ఏదైతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఏమైనా ఉన్నదా, ఈ అంశాలకు సంబంధించి ఎందుకు అనుమతులు ఇవ్వాల్సి వచ్చి అనుమతులు మళ్ళీ ఎందుకు వెనకకు తీసుకోవాల్సింది, ఇక లిఖిత పూర్వకంగా అనుమతులు వెనుకకు తీసుకున్నట్టుగా కూడా చెప్పకపోవడం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి క్లియర్ గా తేల్చుకునేందుకు ఇప్పటికీ పలుమార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ఈ అంశం పైన లేఖలు రాయడం జరిగింది. ఇక లోన్ రీపేమెంట్ కి సంబంధించి కూడా పూర్తిగా భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా కిషన్ రెడ్డి పదే చెప్పిన నేపథ్యం అయితే కావచ్చు. ఎందుకంటే దాంట్లో మెట్రో నిర్వహణకు సంబంధించి కూడా O&M సంబంధించిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన రీపేమెంట్ కు సంబంధించి ఫస్ట్ ప్రియారిటీగా పెట్టింది. కాబట్టి అందుకే ఏదైతే మెట్రో టికెటింగ్ యాడ్స్ తో వచ్చిన ఆదాయాన్ని ముందుగా మెట్రో నిర్వహణకి పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చూపించింది. కాబట్టి దాన్ని సాకుగా చూపి ఇక ఏదైతే ఈ అంశాన్ని మెట్రో సెకండ్ ఫేజ్ కి సంబంధించి కూడా వాయిదా పడినట్టుగా కూడా కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉండేది, ఎందుకంటే ఇప్పటి వరకు లిఖితపూర్వకంగా ఎలాంటి అభ్యంతరం రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు. కాబట్టి దాన్ని తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులకు సంబంధించి జూన్ 15 కల్లా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కావచ్చు, కేంద్ర తన వాటా కింద ఇప్పటికీ 1,400 కోట్లకి సంబంధించి అలాగే ప్రాసెసింగ్ ఫీజుకు సంబంధించి కూడా 84 కోట్లకు సంబంధించి కూడా చెల్లించింది. కాబట్టి మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులకు సంబంధించి కావచ్చు, ఇక మెట్రో 2వ దశ ప్రాజెక్టు కావచ్చు, మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి కూడా అంశం కావచ్చు, ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో పాత బస్తీ ఇతర శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా మెట్రో విస్తరణకు సంబంధించి కూడా సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. కనెక్టివిటీ చేస్తే ఏ విధంగా జరగబోతా ఉన్నది, పాత బస్తీకి కనెక్టివిటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది, శంషాబాద్ టు ఇక్కడ కనెక్టివిటీ ఏదైతే శంషాబాద్ నుంచి మెట్రో కనెక్టివిటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది, అన్నిటికి సంబంధించి కూడా నివేదికలు రాష్ట్ర కేంద్ర మంత్రులకు ఇవ్వనున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా రామగుండం యూరియాకి సంబంధించి కావచ్చు, ఇక మెట్రో ఫస్ట్ సెకండ్ ఫేజ్ కి సంబంధించిన అంశం కావచ్చు, ఇక ఏదైతే మూసీ పునరుజ్జీవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కావచ్చు, వీటన్నిటితో ఈ 2 రోజుల పాటు కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్ కోరడం జరిగింది. వారితో నివేదికలు ముందుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇక్కడ కొనసాగుతున్న కేంద్ర మంత్రులు ఏ విధంగా మెట్రో ఫేజ్కి సంబంధించి కూడా అడ్డంకిలు పెడుతున్నారో వీటన్నిటిని నివేదిక రూపంలో కేంద్ర మంత్రులకు వివరించున్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాలు, ప్రాజెక్టులు, రామగుండం ఎరువులకు సంబంధించి కూడా ధాన్యం సేకరణకు సంబంధించి కూడా మరో 20 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వాటా పెంచే విధంగా కూడా ఏదైతే విజ్ఞప్తి చేయనున్నారు. ఇక పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఢిల్లీ పర్యటన 2 రోజుల్లో ఉండనున్నారు. దాంతో పాటుగా కీలకంగా హైకమాండ్ అధిష్టాన పెద్దలను కలవనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో పాటుగా ఇతర ముఖ్య నేతలు కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, శాఖల మార్పుకు సంబంధించి కావచ్చు, ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే ఎస్ఐఆర్ కి సంబంధించి అంశానికి బలంగా కాంగ్రెస్ పార్టీ విభేదిస్తా ఉన్నది. ఓటు చోరీకి పాల్పడతా ఉన్నది. ఇప్పటికే సీటు చోరీకి పాల్పడింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. వీటన్నిటినీ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో అడ్డుకుంటా ఉన్నట్టుగా కూడా కేంద్ర ఏదైతే అధిష్టాన పెద్దలకు వివరించున్నారు. మంత్రివర్గ విస్తరణ పైన కూడా కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఈ 2 అంశాలపైన కూడా 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ ఢిల్లీలో ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన కోర్టు ముందుకు రాబోతున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ పోలీసులు A11గా చేర్చారు. ఈ కేసు విచారణలో భాగంగా నిందితులందరూ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలంటూ న్యాయస్థానం గతంలోనే సమన్లు జారీ చేసింది. అయితే తనకు ఉన్న భద్రతా కారణాలు లేదా ఇతర ఇబ్బందుల దృష్ట్యా ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలని అల్లు అర్జున్ కోరగా అందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ ఈరోజు వ్యక్తిగతంగానే నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన కోర్టు ముందుకు రాబోతున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ను పోలీసులు A11గా చేర్చారు. ఈ కేసులో విచారణలో భాగంగా నిందితులందరూ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలంటూ న్యాయస్థానం గతంలోనే సమన్లు జారీ చేసింది. అయితే తనకు ఉన్న భద్రతా కారణాలు లేదా ఇతర ఇబ్బందుల దృష్ట్యా
ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అల్లు అర్జున్ కోరగా అందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ ఈరోజు వ్యక్తిగతంగానే నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో డీసీ అధ్యక్షుడు అశోక్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. ఇక దమ్ముంటే ఆధారాలతో మేడారంలో గద్దెల వద్దకు రావాలని సవాల్ విసిరారు. సీతమ్మ సాగర్లో స్టీల్ తీయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నివేదిక ఇచ్చిందని, ఆ విషయాన్ని కేటీఆర్ మర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే ములుగు ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. అదే వాళ్ళతో మాట్లాడదాం అన్న వీళ్ళు గుంటూరు సతీష్ రెడ్డి గారు చాలా సందర్భాలలో మేము చూసినాం, చాలా ఓపిక పట్టినాము. మా సీతక్క గారి మీద లేనిపోని అవాకులు చెవాకులు పేల్చడము, వాళ్ళకున్న దొంగ పేడ ఆర్టిస్టులతోటి యూట్యూబ్లలో మాట్లాడియడము. మేము కూడా చెప్తున్నాం, ఈ పిచ్చి మాటలు కాకుండా ఏమన్నా ఆధారాలు ఉంటే అథెంటిక్గా మాట్లాడు. నువ్వు ఇక్కడ మా ములుగు జిల్లా వాసి, గుంటూరు నుంచి వలసచ్చి ఇక్కడ ఉంటున్నావు. ఇక్కడ నీ గ్రామంలో గతంలో కూడా చెప్పినాం, ఒక సర్పంచ్ని కాదు కదా నీ ఉన్న ఊర్లో వార్డు మెంబర్ని కూడా గెలిపించుకునే శక్తి లేనోనివి. నిన్ను తీసుకుపోయి మీ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇస్తే ఇచ్చుకొని, ఇంకేదైనా రాష్ట్ర అధ్యక్షుడు చేసినా చేసుకొని, కానీ మా మీద పిచ్చి వార్తలు పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము మాట్లాడాలంటే 100 మాట్లాడతాం నీ గురించి. నువ్వు వ్యక్తిగతంగా సీతక్కని నిన్నటి దాంట్లో ప్రెస్ మీట్లో చూసినాము. పొంగులేటి గారిని పట్టుకొని, సీనన్నను పట్టుకొని బాంబుల రెడ్డి అనడం, బాంబులు అన్న అనడం, సీతక్కని సోషల్ మీడియా అనడం, పిచ్చి మాటలు మాట్లాడడం. నీ ఊర్లో సర్పంచ్ ఒక వార్డు మెంబర్ గెలిచే శక్తి లేనోనివి, గెలిపించుకునే ఇది నీ ఇల్లు ఉన్న వార్డు మెంబర్ గెలిపించుకోలేనోని నీకెందుకే మంత్రులు అనే మాటలు? నీ వరకు నీకు వీళ్ళు వచ్చి నీ ముందు ఛాలెంజ్కి నిలబడతారా? మేమున్నాం, మా పార్టీ ఉన్నది, మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చాలు, నీకు మేము నిలబడతాం. రండి, నువ్వు ఇచ్చిన సవాల్కు మేము సిద్ధంగా ఉన్నాం. చలో, మేము చెప్తున్నాం, రేపు మేడారంలో మా తల్లుల సాక్షిగా మేము వస్తాం. నువ్వు రా. 12 కోట్ల క్యూబిక్ మీటర్లు ఎక్కడ జరిగింది, 4,000 కోట్ల అక్రమ రవాణా ఎక్కడ జరిగింది, ఇది నువ్వు నిరూపించు. మేము సిద్ధంగా ఉన్నాం, ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం. మేము నిన్ను అనలేదే. మీ గ్రామంలో అంటున్నారు ఎక్కడికి పోయినా కానీ, ఏమే మీ ఊర్లో సతీష్ రెడ్డి ఉండాయంటే ఏగా మోటార్ల దొంగ అంటారు. మేము అంటలేం కదా వ్యక్తిగతంగా. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే మేము మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. నువ్వు సీతక్క, గౌరవ మంత్రి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, నిరంతరం ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకునే ఒక సీతక్క గారిని, మరియు ఒక పోరాట యోధుడు మా పొంగులేటి సీనన్న, మేడారం టాపిక్లో కూడా తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. మీరు కమిషన్లని, మేడారం ఈరోజు అద్భుతంగా జరిగిందంటే అది మా పొంగులేటి సీనన్న, సీతక్క గారు, సీఎం గారు ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం 3 నెలలు వారు నిద్రాహారాలు మాని ప్రతిరోజు అక్కడ నిలబడి ఏం జరుగుతుందని నిరంతరం అధికారులని, ఇటు కాంట్రాక్టర్లని వారిని పరుగులు పెట్టించి ఆ యొక్క పనులని కంప్లీట్ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తుల మీద మీ మాటలు, అటువంటి వాళ్ళ మీద మీ అక్కసు దేనికి? ఎందుకంటే మిమ్మల్ని ఖమ్మం జిల్లాలో ఒక సీటు గెలవకుండా మిమ్మల్ని చిత్తుగా ఓడించినందుక దేనికి మీకు మా పొంగులేటి అన్న మీద మాట్లాడడం? ఆయనకి ఏం సంబంధం? ట్రైబల్ సొసైటీలకు పర్మిషన్లు వస్తే మీరు మంత్రి సీతక్క గారిని, పొంగులేటి గారిని దీంట్లోకి దించుతారా? అక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఇక్కడికి వచ్చి ఎక్కడ నువ్వు అన్న 12 కోట్ల క్యూబిక్ మీటర్ల క్వాంటిటీ వచ్చింది ఏమని చేసిన విషయం కూడా తెలుసు మాకు. నీకు ఈరోజు నువ్వు హిందూ అరణ్యాల ప్లాట్లు, 10ల సంఖ్యల ఎకరాలు, 10ల సంఖ్యల ప్లాట్లు ఎట్లా కొనుక్కున్నావు? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల ప్లాట్ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. సర్వే నెంబర్ 5143లోని ప్లాట్ నెంబర్ 125లో అన్ని అనుమతులతో 100 అడుగులు రోడ్ సెట్ బ్యాక్ వదిలి తాను ప్రహరీ గోడ నిర్మిస్తుంటే కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని బాధితుడు వెంకటేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత శుక్రవారం కొందరు విలేకరుల వాస్తవాలు తెలుసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాసి తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేశారని మండిపడ్డారు. దీనిపై తాను న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వివాదంపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తూ చెంగిచెర్లో ప్రజా సమస్యలను వదిలేసి బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చీప్ రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. కనిపిస్తున్న ఈ ప్లాట్ గురించి ఒక
విలేకరు మనకు తోచిన విధంగా కొన్ని గ్రూపులల్లో అడ్డగోలుగా ఒక బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక పార్టీని కించపరిచేలాగా ఇలాంటి రాతలు రాయడం కరెక్ట్ కాదు. అన్న చెప్పినట్టు వీటికి అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి, ఓనర్ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటి అంటే బీఆర్ఎస్ అని చెప్పి ఒక బీఆర్ఎస్ నాయకుడిని మీరు ఎందుకు ముందుకు తోస్తున్నారు? అలా తోయడానికి మీకు కారణం ఏంది? మీ వెనకేమన్నా అధికార పార్టీ వాళ్ళు ఉన్నారా? వాళ్ళేమన్నా మిమ్మల్ని ప్రోత్సహించి ఈ నాయకుని మీద రాజకీయంగా ఎదుర్కోలేక ఈయనను ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఎవరైనా ప్రలోభపరుస్తున్నారా? వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఏమైనా అధికార పార్టీకి తల వంచి ఇవి రాస్తున్నారా? మీకు క్లియర్గా మీకు పట్టాలు ఉన్నాయి, ఇక్కడ అన్ని పరంగా ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి. ఇలా మీకు నోటికి వచ్చినట్టు రాస్తూ ఇలా ఒక విలేకర్ అంటే ఒక పత్రికా మిత్రుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల మీద పోరాడాలి తప్ప ఇలా వసూళ్ల కోసం 4 రూపాయలు ఇస్తలేరని చెప్పి నువ్వు ఈ విధంగా తప్పుడు సమాచారం రాస్తున్నావా? అంటే నువ్వు బెదిరింపులకు పాల్పడుతున్నావా ఒక విలేకరుగా? ఇలా మీలాంటి విలేకరులు ఉండడం వల్ల నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి చాలామంది విలేకరులకు చెడ్డ పేరు రావడం జరుగుతుంది. మీకేమన్నా పోరాడాలనే సమస్య ఉంటే ఇంకిత జ్ఞానం లాంటిది ఏమన్నా ఉంటే ఈ తప్పుడు సమాచారాలు మానుకొని ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, స్కూల్లో పిల్లలకు ఇబ్బంది ఉన్నది. ఇలాంటి ల్యాండ్ ఓనర్ వచ్చేసి వెంకటేష్ గారు పట్టా భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అతనికి పర్మిషన్ ఆయనతో ప్రకారమే లీగల్గానే కన్స్ట్రక్షన్ చేసుకుంటుండు. ఈ దానికి మా బీఆర్ఎస్ మీద అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ ఏది మాట్లాడలేక ఏం చేయలేక అనవసరంగా నిరాధారమైనటువంటి దానికి మా రాజకీయం దానికి ముడేసి ఎటువంటి సంబంధం లేని దానికి బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు వసూలు చేయడం అని కానీ నాయకుని అండ ఉంది అని చెప్పేసి నిన్న ఒక మీడియా మిత్రుడు రాయడం జరిగింది. మేము ఎలాంటిదైనా కూడా మీడియా ద్వారా పబ్లిక్ పనికొచ్చే ఇవ్వాలి, కానీ వాటర్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఇవన్నీ పక్కకు పెట్టి బీఆర్ఎస్ మీద బురద జల్లాలని చెప్పేసి ఎటువంటి సంబంధం లేనటువంటి ఈ ప్లాట్కు తీసుకొని వచ్చి ఓనర్ను పెట్టుకొని ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఏం నిరూపణలు లేకుండా అనవసరంగా పెట్టడము, న్యూస్లు ఇవ్వడము ఇది కాదు కదా. ఇటువంటి చిన్న తప్పులు చేసి అనవసరంగా రాసే రిపోర్టర్ల వల్ల నీతి నిజాయితీగా పనిచేసే రిపోర్టర్లకు కూడా ఇదైపోతుంది. బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం ఇప్పటికీ కూడా మానుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ప్రజలకు సేవ చేయండి, మంచి చేయండి, కానీ అనవసరంగా బీఆర్ఎస్ వచ్చేసి డబ్బులు వసూలు చేస్తారు, నాయకుడు అండగా ఉన్నాడు, ఇటువంటివని కాదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ సాక్ష్యాలు తీసుకొని రండి. తగ్గిందంటే మాత్రం మేము చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను మాజీ 2nd డివిజన్ జనరల్ సెక్రటరీగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాట్లాడుతున్నాను. ఎలాంటికి సంబంధం లేని అనవసరంగా డబ్బులు వసూలు చేస్తారు. అది అంటే ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటే ఇది అసలు చెప్పుకోవడానికి కూడా కాదు. ఇలాంటివి విని మళ్ళీ రిపోర్టర్లు కూడా కొంతమంది వాళ్ళు చాలా చిన్నగా కొంతమంది రాయడము, తప్పుడు సమాచారం రాయడము. ఇంకోటి వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే సూటిగా డైరెక్ట్ తీసుకొని రమ్మనండి, వాళ్ళతోనే మాట్లాడుకోవాలని చెప్పేసి. కానీ బీఆర్ఎస్ వాళ్ళు నేను ఇది రిసీవ్ చేసుకునే డాక్యుమెంట్ ఉంది నా దగ్గర, వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే వాళ్ళు కూడా తీసుకొచ్చి చూపించారు. మేము పని చేపిస్తుంటే గడికి వచ్చి అనవసరంగా మాకు చేస్తున్నారు వాళ్ళు. ప్రతి వాళ్ళు బీఆర్ఎస్ అనుకుంటే కాంగ్రెస్ అనుకుంటే ఏది మాకు సంబంధం కాదు. ఇది మేము 100 ఫీట్ల 50 ఫీట్ల రోడ్ విడిచిపెట్టి మేము మా స్థలంలో మేము కట్టుకుంటున్నాము. అందుకు మేము డాక్యుమెంట్ కూడా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. అనిశెట్టి బొల్లాబ్బాయి రెడ్డి కళ్యాణ మండపం పాడ అధికారి శివరాం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ప్రభుత్వ విప్ హరిప్రసాద్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణ్ శ్రీనివాస్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం ప్రజల ఆశయాలను నెరవేర్చేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఆత్మ పిల్లలందరికీ కూడా ఆల్మోస్ట్ 42 మందికి విద్యార్థులకి ఆయన జీతాన్ని నెలకి 500 రూపాయల చొప్పున అందరికీ 5,000 అక్షరాల 5,000. విజయనగరం జిల్లా సంతకవిట మండలంలో తాగునీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. మండలంలోనే అతిపెద్ద గ్రామమైన మండవకురిటిలో తాగడానికి చుక్క నీరు దొక్క జనం అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా తమ రాతలు మాత్రం మారడం లేదంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న నీటి సమస్యపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడంటూ మండవకురటి గ్రామ మహిళలు రోడ్డెక్కారు. చేతుల్లో ఖాళీ బిందెలతో గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. నిరసన కార్యక్రమాన్ని కూడా చేశారు. తమ గ్రామానికి రక్షిత మంచినీటి పథకం ద్వారా పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి తాగునీరు అందించే వరకు తమ పోరాటం ఆపబోమని మహిళలు హెచ్చరిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలంలోని మల్కపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘోర ఘర్షణలో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య అక్రమ ఇసుక రవాణాకు సంబంధించిన ట్రాక్టర్ల వ్యవహారంలో విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం అంబోజీ నాగరాజు అనే వ్యక్తి తన బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ఇరు వర్గాలు ఎదురెదురు పడ్డారు. మాటామాట పెరిగి అది కాస్త పరస్పర దాడికి దారితీసింది. ఈ దాడిలో మార్కపూడి కమలాకర్, అంబోజీ జైపాల్, దిలీప్, అంబోజీ నాగరాజు గాయపడగా వారిని జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఘర్షణకు దిగిన వారిలో ఒక వర్గం టీడీపీ, మరొక వర్గం వైసీపీ అనుచరులుగా స్థానికంగా ప్రచారం జరుగుతుంది. నీకు 4 సార్ 3 అనుకో 3 అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో కోట్లాది రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో అరకు నియోజకవర్గం ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దాదాపుగా 5.6 కోట్ల రూపాయలు విలువ చేసే 1125 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 3 నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టేట్ ట్యూన్.